కాలం మారిన రాముడి నుంచి కృష్ణుడి వరకు, నరసింహుడి నుంచి బుద్ధుడి వరకు దేవతలు మనుషుల రూపంలో భూమిపై నడిచారు. కానీ మీరు ఎప్పుడైనా మీరే మీను అడిగారా? ఎందుకు ఎప్పుడూ భారత్? గ్రీకు, ఈజిప్ట్, చైనా, అమెరికాలు ఎందుకు కాదు? ఎందుకు ఈ ఒక్క భూమి భారత దైవ అవతారాల పుణ్యక్షేత్రంగా మారింది? దైవం ఎక్కడ అవతరిస్తుందో ఆ ప్రశ్నను విజ్ఞానం పక్కన పెడుతుంది. కానీ ప్రాచీన శాస్త్రాలు మాత్రం అలా కావు. ఈరోజు మనం అందరూ అడగడానికి భయపడే ప్రశ్నను అడుగుతున్నాం. దేవతలు ఎందుకు ఎప్పటికప్పుడు ఈ ప్రాచీన భూమికే తిరిగి వస్తారు? ఎందుకు మరే దేశానికి కాదు? భారత్ ఒక భూమి మాత్రమే కాదు, ఒక అలికరపాటు. భూమి శక్తి గ్రిడ్, ఆకాశ తారక మండలాలతో సరిగ్గా సింక్ అయ్యే స్థలం. ఇక్కడ ఋషులు మాయ కోసం ధ్యానం చేయలేదు, ప్రపంచాన్ని నడిపే కోడ్ను సృష్టితో కలిసిపోతూ తెలుసుకోవడానికి ధ్యానం చేశారు. ఇక్కడ దైవాన్ని దూరం నుంచి పూజించలేదు, ఆహ్వానించారు. క్రమశిక్షణ, మంత్రం, తపస్సు చేయడం ద్వారా. ప్రాచీన ఆలయాలు కేవలం రాతి బండలు కాదు, అవి ప్రతిధ్వని యంత్రాలు, శక్తి తరంగాల కేంద్రాలు. ప్రతి మంత్రం ఒక ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్, ప్రతి యజ్ఞం ఒక కాస్మిక్ ప్రసారం. అప్పుడు ప్రశ్న ఏమిటి? దైవం ఎక్కడ అవతరిస్తుంది? సిగ్నల్ బలంగా ఉన్న చోటే కదా. ప్రపంచంలో దైవశక్తి అత్యంత ప్రభావంతో ప్రకంపించిన స్థలం ఏది? అదే భారత్. అవతారం అంటే ఏమిటి? అది సూపర్ హీరో కాదు, ఒక ప్రతీక కూడా కాదు. అది కాల పరిమితి ఉన్న ఒక దివ్య అవతరణ. ధర్మం ప్రమాదంలో పడినప్పుడు విశ్వబుద్ధి స్వయంగా దిగి వచ్చే రూపం. భగవద్గీతలో కృష్ణుడు ఇదే సత్యాన్ని చెప్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడే నేను స్వయంగా అవతరిస్తాను. భారత్ ఎప్పటి నుంచో కర్మభూమి, ఆధ్యాత్మిక పరిణామం ఆవిష్కృతమయ్యే పవిత్ర స్థలం. ప్రతి అవతారం యాదృచ్ఛికం కాదు, ఒక నిర్దిష్ట ధ్యేయంతో, ఒక మహత్తర మిషన్తో అవతరించింది. శ్రీరాముడు ఆదర్శ జీవనానికి, శ్రీకృష్ణుడు అస్తవ్యస్తంలో ధర్మాన్ని స్థాపించడానికి, నరసింహస్వామి నిరపరాధులను రక్షించడానికి. ఈ దివ్య సాఫ్ట్వేర్ మరెక్కడా ఎందుకు డిప్లాయ్ కాలేదు? ఎందుకంటే సమస్య ఉన్నది ఇక్కడే. ధర్మం సవాళ్ళను ఎదుర్కొన్న భూమి భారత్ ఇక్కడే. కానీ ఒక ప్రశ్న, మనం కథలుగా భావించిన ఈ అవతారాలు కథలు మాత్రమే అయితే? లేదా ప్రతి అవతారం మనిషి పరిణామాన్ని సూచించే ఒక గూఢ సంకేతమైతే? మత్స్య అవతారం చేప, జీవం నీటిలో ప్రారంభమైందనే సంకేతం. కూర్మ అవతారం తాబేలు, భూమి నీటి మధ్య మొదటి ఆంఫీబియన్ జీవుల మార్పుకు ప్రతీక. వరాహ అవతారం అడవి పంది, ఆదిమ స్తన్యప్రాణుల ఆరంభ దశ. నరసింహ అవతారం అర్ధమృగం, అర్ధమనిషి, అడిమ ప్రారంభ మనోచైతన్యానికి చిహ్నం. వామన అవతారం బలహీన, చిన్నకాయం, పురాతన మనుషుల ప్రారంభ దశ, అర్లీ మ్యాన్. పరశురామ అవతారం కోపోద్రిక్త యోధుడు, యుద్ధ యుగాన్ని ప్రతిబింబించే దశ. రామ అవతారం ఆదర్శరాజు, ధర్మశాసనం, నాగరిక సమాజం ఏర్పడిన దశ. కృష్ణుడు బుద్ధిమంతుడు, ప్రకాశించిన వ్యూహకర్త, ధర్మాన్ని అస్తవ్యస్తంలో రక్షించిన దివ్య మార్గదర్శి. బుద్ధుడు విరక్తి, జ్ఞానం, మోక్షానికి దారి చూపిన అవగాహన యాత్ర. కల్కి భవిష్యత్తులో చీకటిని నాశనం చేయడానికి వచ్చే దైవశక్తి, అంధకారానికి అంతం, సత్యయుగానికి ఆరంభం. ఇది చూసిన చార్లెస్ డార్విన్ కూడా ఆశ్చర్యపడేవాడు. మనిషి పరిణామాన్ని శాస్త్రం వెలికి తీయకముందే అవతారాలు ఈ మార్గాన్ని వేల ఏళ్ల క్రితమే చూపించాయి. అయితే ఇది పురాణమా లేక పూర్వజ్ఞాపకమా? అంటే ఎందుకు కాదు ఈజిప్ట్? ఎందుకు కాదు రోమ్? ఆ నాగరికతలు సంపన్నం, శక్తివంతం, తెలివైనవి. కానీ వారు కోరింది మోక్షం కాదు, వారి లక్ష్యం శక్తి, విజయమే, ఆనందం. కానీ భారత్ మాత్రం ఆత్మ విజయం, ఆధ్యాత్మిక విముక్తి, ధర్మయాత్ర కోసం నిలిచి ఉంది. అందుకే దైవం ఈ నేలని ఎన్నుకుంది. అది భూభాగం గురించి కాదు, అది చైతన్యం గురించి. దేవుళ్ళు నేల కోసం రాలేదు, వారిని పిలిచిన సాధకుల కోసం వచ్చారు. ఇప్పటి శాస్త్రం అవతారాలను పురాణాలు అంటుంది, కానీ ఇదే శాస్త్రం ఒకప్పుడు
టైం ట్రావెల్ అసాధ్యమనింది. ఐన్స్టీన్ వచ్చాక ఆ తలుపు తెరుచుకుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు మల్టీవర్స్, ఉన్నత పరిమాణాలు, సిమ్యులేటెడ్ రియాలిటీ వంటి భావనలను పరిశోధిస్తున్నారు. అయితే అవతారాలు కూడా అలాంటి హయ్యర్ డైమెన్షన్ జీవులే అయితే, మనకు ఇంకా అర్థం కాని ఆధ్యాత్మిక ద్వారాల ద్వారా ఈ లోకంలోకి ప్రవేశించే శక్తులే అయితే, మరి వేదాలు కేవలం కథలు కాదు, రహస్యంగా దాచిన శాస్త్రమైతే? ఈ కాలంలో ప్రయోగశాలలు యంత్రాల్లోనే సత్యాన్ని వెతుకుతున్నాయి. కానీ ప్రాచీన భారతం సత్యాన్ని మనలోపలే, మన ఆత్మలో అన్వేషించింది. అయితే దేవుళ్ళు ఎందుకు భారతదేశం అవతారాలు తీసుకుంటారు? ఎందుకంటే భారత్ ఒక దేశం మాత్రమే కాదు, ఇది ఇప్పటికీ మానవలోకం మరియు దైవలోకం మధ్య ఉన్న పవిత్ర ద్వారం. మరియు ఒక చిన్న ఆలోచన, తదుపరి అవతారం ఆకాశం నుంచి దిగిరాకపోవచ్చు, సరైన సమయం వచ్చినప్పుడు మనలోనే మేల్కొనవచ్చు. ధర్మం మళ్ళీ పిలిచే రోజు అది జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం, దేవుళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోలేదు, వారు ఇంకా ఇక్కడే ఉన్నారు, కేవలం సరైన క్షణం కోసం ఎదురు చూస్తున్నారు.